ఇది అడుగుతాను. జీవితంలో నిజమైన సంతోషం అనేది ఎక్కడ దొరుకుతుంది? నిజమైన అంటే అబద్ధం సంతోషం ఉంటుంది అంటే ఉందా లేదా? నువ్వు అడగవలసింది అసలైన సంతోషం. అసలైన సంతోషం నిజం. అసలైన సంతోషం ఎక్కడ దొరికింది? ఉంటుందా? అసలు దొరకని వస్తువు కాదు అది. దాని నిర్వచనం తెలిస్తే అది ఎక్కడుందో తెలుసుకోవచ్చు. అందరికి ఇదే చెప్తున్నా. దాని నిర్వచనం ఎలా తెలుసుకోవాలి? నిజంగా సంతోషం ఉంటే ఎవరు గుర్తురారు. అదొక స్థితి. ఇఫ్ యూ రియల్లీ హ్యాపీ, నీకు వేరే వాడు గుర్తురాడు. అదొక సంకేతం. ఓకే. కానీ కొంతమంది అంటే మామూలుగానే ఇప్పుడు నీ వల్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను, దాని వల్ల సంతోషం, దీని వల్ల సంతోషం. అందుకే అసలైన సంతోషానికి ఆనందం అని పేరు. అందుకని పదం మార్చు. ఓకే. సంతోషం అనేది సంతోషం అంటే తాత్కాలికం అని దాని యొక్క ఇన్స్టెంట్ షాడో మీనింగ్. ఓకే. ఆనందం అనేది పర్మనెంట్. నూడిల్స్ అంటే ఏంది? ఎగ్జాంపుల్ నూడిల్స్ ఉంటాయి కదండి, ఇన్స్టెంట్ నూడిల్స్. అంటే దాని అర్థం ఇన్స్టెంట్ అని. హాట్ వాటర్ జస్ట్ అలా పోస్తే దాని అర్థం జంక్ ఫుడ్ అని. అంటే దానికి ఒక షాడో అర్థం ఉంటది. మేకప్ అంటే పోతుందని. సంతోషం ఎందుకు పోతుంది అంటే ఒక దాని వల్ల వచ్చింది. ఇప్పుడు టీషర్ట్ కూడా డిజైన్ చేసిన ఇప్పుడు నేను రాస్తున్న నా స్టేట్మెంట్స్. సంతోషము తాత్కాలిక ఆనందం, ఆనందము శాశ్వత సంతోషం. అదో సంతోషం తాత్కాలిక ఆనందం, ఆనందం శాశ్వత సంతోషం. ఆనందం యొక్క క్వాలిటీ, సంతోషం యొక్క క్వాలిటీ 100% సేమ్. కానీ అది వచ్చిపోయే దాని మీద ఆధారపడి కాసేపు ఉంటది, మళ్ళీ పోగానే పోతుంది. వచ్చిపోయే వాటి మీద ఆధారపడకపోతే ఉన్నదాన్ని అనుభవించినప్పుడు ఆనందం మెల్లగా బిగిన్ అవుతుంది. ఇంకా చెప్పండి, రివీల్ అవుతుంది. సంతోషం చాలా ఆర్డినరీ థింగ్, ఎలిమెంటరీ, సూపర్ఫిషియల్. ఎవరైనా సంతోషంగా ఉంటారు. కానీ ఆనందం ఉండాలంటే అది ఆధ్యాత్మికమైంది. అంటే నాకేం అక్కర్లేదు అన్న ఒక స్పృహ కలిగినప్పుడు, ఉన్నది చాలు అని గుర్తించినప్పుడు అక్కడ నుంచి ఆనందం అనేది. సంతోషంలో జుబిలెన్స్ ఉంటుంది, ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఆనందంలో ఏదో కారణం వల్ల వచ్చేది సంతోషం, ఏదో రావడం వల్ల సంతోషం, పోవడం వల్ల బాధ. ఇది అనివార్యం. రాకపోకలకు అతీతంగా ఉన్నది ఆనందం. అయితే ఒక సంతోషం ఉన్నాడు, పోయింది, బాధపడ్డాడు. మళ్ళీ వచ్చింది, సంతోషపడ్డాడు, పోయింది, మళ్ళీ బాధపడ్డాడు. ఇప్పుడు దానికోసం వెంపర్లాట స్టార్ట్ అయింది. నువ్వు వస్తే సంతోషంగా ఉంటుంది అన్న చోట ఇంకా రకరకాల ఎమోషన్స్ అన్ని స్టార్ట్ అవుతాయి. నువ్వు లేకపోతే నేను బతకలేను ఎందుకంటున్నారు అట్లా. సో ఇదంతా విసిగిపోయి ఏంద్రా బాబు అని అనుకున్నప్పుడు ఎవరినో గురువో లేకపోతే ఒక మిత్రుడు ఎవరో ఒక సహాయం చేసినప్పుడు ఈ స్పృహ కలిగింది. లైఫ్ లో ఏదున్నా లేకపోయినా వచ్చిపోయే వాటి మీద ఆధారపడదు, ఉండేది ఆనందం అని అర్థం చేసుకొని ఇప్పుడు లేని దాని గురించి ఎదురు చూడకు, ఉన్నదాన్ని విస్మరించకు అన్నది నిజంగా అర్థమైన తర్వాత ఈ స్టార్ట్స్ లివింగ్. ఫస్ట్ లో చాలా డంబుగా, డల్గా, ఏం అర్థం కానట్టుగా అబ్స్ట్రాక్ట్ ఉంటుంది. అతను చాలా గంభీరంగా, సీరియస్, ఏందో ఈ మధ్య ఆడలోకంలో వాడున్నాడు అన్ని మాట వినిపిస్తాయి. అయినా పట్టనట్టున్నాడు. ఎందుకంటే ఈజ్ టోటల్లీ ఇన్ టు హిమ్సెల్ఫ్. ఉన్నదాన్ని అనుభవించు, లేని దాని గురించి ఆలోచించకు, ఎదురు చూడకు. ఆ తర్వాత ఇట్లా కొంతకాలం నిజంగా గడిస్తే సడన్ గా నీకు బ్లిస్ అనుభూతి కలుగుతుంది. సడన్ గా ఇది నువ్వు ప్రిపేర్ చేయలేవు, నువ్వు ప్లాన్ చేయలేవు. సడన్ గా కలిగినప్పుడు ఎవరైతే ఫస్ట్ టైం దాన్ని ఎక్స్పీరియన్స్ చేసిండో అప్పుడు ఎగిరి గంతులు వేసిన వాళ్ళు ఉన్నారు, బట్టలు చింపుకున్న వాళ్ళు ఉన్నారు, హఠాత్తుగా సైలెన్స్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, సమాధిని అనుభవించిన వాళ్ళు ఉన్నారు, ఎవరెవరకు కాళ్ళు మొక్కిరు కొందరు సడన్లీ. కానీ అదే మొదటిసారి, చివరిసారి. ఎందుకంటే అంతవరకు వచ్చిపోయింది. ఇక ఆనందం ఏదైతే ఉందో అది మొట్టమొదటిసారి అనుభూతి కలిగి నిలిచిపోయింది, ఇంకా పోలేదు. ఇంకా వచ్చిపోవడం వేరు, నిలిచిపోవడం వేరు. ఎప్పుడైతే నిలిచిపోయిందో దాని పట్ల ఏ ఎమోషన్ ఉండదు నీకు. నీ ముక్కు పట్ల నీకు ఏ ఎమోషన్ ఉండదు. ముక్కు పెట్టుకుని రింగు మీద ఎమోషన్ ఉంటుంది. ఎప్పుడన్నా పోవచ్చు. అది ఏ విషయాల పట్ల మనకు భావోద్వేగాలు ఉన్నాయో అవన్నీ మనవి కాదని అనిపించింది సార్. ఇప్పుడు వచ్చి నిలిచిపోయింది మనకి అర్థమైందా? వచ్చినప్పుడు తెలిసిపోతుంది. ఇప్పుడు నీకు ఆరోగ్యం తెలీదా? ఎప్పుడు కొండ ఎక్కుతావా, ఎక్కకుండా తెలీదా? నీ మైండ్ మొత్తం బ్రేక్ చేస్తుంది. అదే ఒక 8 ఫీట్ల గోడ ఎక్కనంటది, అది తెలిసిపోతుంది. అంటే నీకు తెలిసిపోతుంది నీ స్థితి. ఏవైతే నీ ఒరిజినల్ స్టేట్స్ ఉన్నాయో అసలు కన్ఫ్యూజనే లేదు అక్కడ. అసలు ఉన్నట్టు కూడా తెలియదు. నీకు ఆకలి ఏందని ఎప్పుడు అబద్ధం ఆలోచన రాదు, నిజంగానే వస్తుంది. అది ఎగ్జిస్టెన్షియల్ లా. అది అక్కడ శశభిషలు, మీడియేషన్స్, మీడియోకర్ మైండ్ సెట్ లేకపోతే వర్తమానాలు పనిచేయవు. అది ఆథెంటిక్ రియాలిటీ. అది
అట్లయితే ఎవరికి సంతోషంగా ఉన్నాడో వాడు సంతోషం తెలుస్తుంది, కానీ ఆనందం ఉన్నవాడు ఆనందం ఉన్నట్టు తెలిసే అవకాశం చాలా తక్కువ. హీ విల్ లుక్ వెరీ సీరియస్. ఆనందం అంటే నవ్వడం కాదు, ఆనందం అంటే ఎగురు గంతులేయడం కాదు, పాటలు పెట్టుకోవడం కాదు. ఆనందం ఉన్నవాడు జీవితంలో నవ్వకపోవచ్చు. ఆనందం అనేది అంతర్గత అనుభూతి, నాకు ఇక ఏమీ అక్కర్లేదు అన్న ఒక స్థిర చిత్తం ఉంటుంది, ఏర్పడుతుంది. ఇట్ డజంట్ మీన్ దట్ కొందరు సీరియస్గా ఉంటుంది, దే డోంట్ లవ్. కొందరు అట్లా అంతర్గత అనుభూతిని కలిగి ఉండి మళ్ళీ బాహ్యంగా నవ్వగలరు, నవ్వించగలరు. ఇప్పుడు నేను సీరియస్గా ఉన్నాను, కానీ నేను ఒక్కడుంటే ఐ లుక్ వెరీ సీరియస్. అందరు సీరియస్గా ఉన్నా అసలు నేను ఎక్కువసేపు ఎంటర్టైన్ చేయలేను. తక్కువ సమయంలో నేను చర్చ ముగించి నేను నా పనిలోకి వెళ్ళిపోతుంది. మనంతా ఇది అర్థవంతమైన టాక్స్ చేసుకుంటే ఫ్రెండ్షిప్ ఉంది, లేకపోతే ఇంపాసిబుల్ నేను నా వల్ల ఫ్రెండ్షిప్ చేయడం. మాధ్యమం ఉంది, యూట్యూబ్ ఉంది, లేకపోతే మనం తెలిసింది ఏదో చెప్తున్నాం, అట్లీస్ట్ నిక్షిప్తమైనది యూట్యూబ్ లో ఎక్కడ చోట గాల్లో ఉంటుంది. మనం మరణించినా అట్లీస్ట్ నీ గొంతు నా గొంతు ఉంటుంది. అట్లీస్ట్ ఎక్స్పెక్ట్ చేసి చెప్పిన సంథింగ్ ఈజ్ హ్యాపీనింగ్, సో దానికి ఒక పర్మిషన్ ఇస్తున్నాం అంతే. లైక్ రమణ మహర్షి కూడా పొద్దుగులు నవ్వరు, ఆయన నిరంతరం అంతర్గతంగా ఆనందంగా ఉంటారు. రమణ మహర్షి జీవితం మొత్తంలో అసలు హాస్యం ఎప్పుడు చేయలేదు ఆయన. ఒక నవ్వుతో కూడా ఉండదు, చూస్తున్నట్లు ఉంటుంది ఏదో దేన్నో చూస్తున్నా. ఒక్కసారి నవ్వునట్టు చెప్తారు. ఎవరో ఉత్తరం రాశారంట, రమణ మహర్షి స్నానం చేస్తున్నారంట బావి దగ్గర. ఇప్పటికీ ఆ బావి ఉంది రమణాశ్రమంలో. లోపలికి వెళ్ళగానే ఇట్లా ఉంటది, రమణ మహర్షి హాల్ దాటిన తర్వాత ఉంటుంది ఒక బావి. అప్పుడు ఎవరు ఒక రూమ్ 2-3 రూమ్లే ఉన్నాయి. ఎప్పుడైనా జనాలు వస్తే దూరం దూరం కూర్చొని చూసేవాళ్ళు, లేదా ధ్యానం చేసుకునేవాళ్ళు. వాళ్ళ భావన ఏదో వాళ్ళది. ఈయన ఎప్పుడు ఎవరికేం చెప్పలే. ఎవరిని అడిగితే నేను ఎవరో తెలుసుకో, నాకు చాలా బాధలు ఉన్నాయి, ఆ బాధపడేది ఎవరు అని అడిగారు అంతే. సో ప్రశ్న నీకే ఇచ్చి మనం వెళ్ళిపోయాడు. అది ఓ ప్రత్యేక సందర్భం, అందరిని అడగలేదు ఆయన. బాధ లేదు కాబట్టి నాకు ఇచ్చేయమని, అప్పులు అడుగుతాడు. సో అప్పుడు సౌరిస్ తన లేఖల్లో ఈ విషయం చెప్పినట్టు నాకు గుర్తు, ఎప్పుడో చదివినట్టు. సౌరిస్ అంటే తెలంగాణ అమ్మాయి. అప్పుడు రమణ మహర్షిని అడిగిందంట దూరం నుంచి, తాగొచ్చా, తాగిన వాడి మానసిక పరిస్థితి ఎట్లా ఉంటుంది. అందరు ఆశ్చర్యపోయి, చిన్న పాప కదా, అంటే అంత జ్ఞానం లేపించిన చిన్నపిల్లలు ఏదని అడుగుతారు. ఒకసారి రమణ మహర్షిని, ఓ పాప చాక్పీస్ అని అడిగిందంట. నా దగ్గర లేదు, చాక్పీస్ అంటే ఏంటంటే అంటే అదేంది, అతను అందరూ సీరియస్ చూసినందుకు అతను పట్టించుకోకుండా నార్మల్ ఉండేవాళ్ళతో రమణ మహర్షి చాలా బాగున్నాడు. ఒకటి ఏ గురువు అయితే పక్కన వెర్షన్ పెట్టుకుంటే వాళ్ళంతా వాళ్ళు ఎవ్వరు ఊరికే మంచిగా చూసుకుంటారు అంతే. ఇప్పుడు పెద్ద కోరికలు ఉన్న నీళ్లు, ఆహారం, పడుకోవడానికి బిడ్డ, అంతకు మించి ఏమి ఉండవు కోరికలు. ఇప్పుడంటే రకరకాల షెడ్యూళ్ళు, ప్రయాణాలు, లాజిస్టిక్స్, టీం పెరిగిపోయింది, కానీ అప్పుడు ఏముంటాయి అవసరాలు. అంతేవాసి అంటే ఊరికి పక్కన ఉండడం, నీళ్ళు అదేలోపు అది తీసి ఇట్లా పెట్టడం. వాళ్ళ లైఫ్ అంతా ఏకచిత్తంతో ఉన్నారు. రమణ మహర్షిని బాగా చూసుకోవడం నా జీవిత కాలం వరకు. అంతలోపు నేను మరణిస్తే ఫైన్, ఆయన మరణిస్తే ఆ తర్వాత చూసుకున్నారు. అట్లా ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇప్పటికి ఉన్నారు, ఎప్పటికి ఉంటారు. అది చాలా గొప్ప డిసిషన్. అది అంటే ఐడెంటిటీ అసలు లేకుండా ఉండడం, ఒక వ్యక్తి కోసం జీవితాన్ని దారబోయడం మామూలు విషయం కాదు కదా. అప్పుడు తాగుబోతులు మరి ఎట్లుంటుంది అంటే, రమణ మహర్షి ఎప్పుడు చేసినట్టు ఆ పుస్తకం చదివా. అది రాసింది కాబట్టి నిజమే ఉండొచ్చు. చెంబు అక్కడ పెట్టి తాగుబోతే ఇట్లా తాగుతూ ఊగుతూ నడుస్తాడు చూడు, అట్లా నడుస్తూ రూమ్లోకి వెళ్ళిపోయాడు. సో రమణ మహర్షి చేసిన ఏదైనా ఒక హ్యూమర్ ఉందంటే అది అని నాకు మొత్తం సమగ్ర సాహిత్యంలో కనిపించింది. అదర్వైజ్ తాగిన ఎట్టుంటే అది మాట రెడీ చెప్తాం. అంటే ఆమె మనసు ఎలా ఆలోచిద్దని, తాగినవాడి పరిస్థితి ఎట్లా ఉంటుంది ఇక చెప్పాను. నా ఉద్దేశం, కొందరు ఆనందంగా ఉన్నాడు, రమణ మహర్షి ఆనందంగా లేదని చెప్పలేము, కానీ చెప్పడానికి చెప్పాను. ఈ లుక్స్ ఆల్వేస్ సీరియస్. లేదా సందర్భోచితంగా హాస్యం ఉంటే నవ్వడం ఉంది, కానీ నవ్వడం కోసం ఏదో చూడడం లేదు, ఏదో చేయడం లేదు. అంటే నీకేం బోర్డం లేదుగా, అంటే నువ్వు ఏదో వెతికి దానికోసం అట్లా ఏముండదు. దేని మీద నువ్వు చేయాలన్నా చేయలేవు. నువ్వు తిన్న తర్వాత నువ్వు రెస్టారెంట్ తీసుకుని తినవు. ఇదంతే, ఒక ఫుల్ఫిల్మెంట్ వచ్చిన తర్వాత నీకు అది డిజైర్ తృష్ణ పోతుంది. అందరూ అనేసి ఏం రా డల్లుగున్నావు అంటారు, వాడు చాలా బాగున్నాడు అట్లా కనిపిస్తాడు, అంత కోల్పోయినట్టు, ఏమీ లేనట్టు. కానీ అందరు ఒకలా ఉన్నందుకు మీరు ప్రత్యేకంగా ఉన్నాడు, అందరూ ఇలా ఉండాలి యాక్చువల్లీ. అట్లా అసలైన సంతోషం అనేది, దానికి ఆనందం అని పేరు. ఆనందం మన సహజ స్థితి, కానీ ఆనందం అంటే ఎగరడము, దుంకడము, ఎగ్జైట్మెంట్ అట్లా ఉండదు.
అలా కనిపిస్తున్నా ఆశ్చర్యపోక్కర్లే. కొందరు ప్రత్యేకమైన వాళ్ళ సందర్భాన్ని బట్టి చక్కగా మా ఆనందమయ్యి అద్భుతంగా నవ్వేది. నవ్వినప్పుడు ఆమెను పట్టుకోవడం కష్టం, విపరీతంగా నవ్వేది. ఆనందమయ్య అంటే ఆనందమయ్యే. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఆమె ఎవరు నాకు తెలియదు, కానీ మన రమణ అక్కడ చూసాం కదా. కాదు అసలు ఆనందమయ్య ఫోటో చూపిస్తే నీకు. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు అసలు ఎంత గ్రేస్ ఉంది ఆ ఫోటోలు అంటే, నా జీవితంలో అంత మంచి ఫోటో చూడలేదు నేను. అట్లా నిలిచిపోయినా. ఒక్కోసారి ఒక్క ఫోటో అంత ప్రగాఢంగా ఉంటుందా, అంత ప్రఫౌండ్గా ఉంటుందా అనేది ఫస్ట్ ఆనందమయ్య చూసినట్టు ఆయన నవ్వు వినిపిస్తుంది నీకు. అందులో నేను బాగా నచ్చిన ఫొటోస్ 2-3 చూపిస్తా. అసలు ఎంత గ్రేస్ ఉంటుందంటే, చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని అనుకున్నారు. పెళ్లి చేసుకుని అనుకున్నారు. సమాజం అనుకుంటుంది కదా, ఈయన చిన్నప్పటి నుంచి దైవ చింతనలో ఉంది, పరధ్యానంలో ఉంటుంది, తనలో ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ భయపడి ఏమిటి ఆలోచిస్తున్నారు అంటే, మీతో పెళ్లి చేసుకుని ఎవరన్నారు చేయండి అన్న. దానికి ఏం సంబంధం? అట్లుంటది రియల్. ఇది చేస్తే అది పోతుందా, అది మీ దగ్గర నిజంగా ఏం చేసినా పోదా, అదేదో రియల్. నేను పెళ్లి చేసుకుని అది పోదు కాబట్టి. ఇప్పుడు ఆమె పెళ్లి చేసుకుని జరిగిన ఎగ్జాంపుల్ వేరే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కాదు, ఆమెకు స్పష్టత ఉంది. బాత్ కథం. షీ నోస్ ఇక్కడ ఉన్న కనిపిస్తుంది హస్బెండ్. ఇద్దరు చక్కగా దేశాటనం చేశారు. చూడు ఎంత బాగున్నారు అసలు. అసలు ఆ ఫోటోగ్రాఫీ ఎంత గ్రేస్ ఉంది. మన మనుషులు దిగే 1000 ఫోటోల కంటే అది ఎంత చక్కగా ఉంది. ఇంకొక ఫోటో చూపిస్తా. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఐ వాస్ రియల్లీ చూసినప్పుడు చాలా అద్భుతంగా అనిపించింది. ఆనందమయీ మా ఇక వినుకోండి. ఆనందమయ్యి లాఫింగ్ విత్ జాయ్. బ్యూటిఫుల్లీ. అంటే ఏది పట్టుకొని ఒకనొక ఇప్పుడు ఏది కోరుకోవట్లే. ఆయన నవ్వొస్తే నవ్వచ్చు, కానీ నవ్వాలని ఏం చేయలేదు. అంతే. ఇప్పుడు అందరు నన్ను చూస్తున్నారు, నన్ను నేను ఇలాగే ఉంటే జనాలు నచ్చుతున్నారు అనేటప్పుడు ఆమె వెరీ సీరియస్ పర్సన్ కదా. ఒక్క టాక్ లో నవ్వాడు. ఆ టాక్ నేను వెతుకుతున్నా దొరకట్లే. కృష్ణమూర్తి నువ్వు లాఫింగ్ చేస్తే దొరకదు నీకు. చాలా సీరియస్. ఒక టాక్ లో ఇట్లా కాలు కింద చేయబెట్టుకొని, నాకు వీడియో గుర్తుంది, నాకు ఎక్కడ టైమింగ్ చూడాలి, వీలైతే దాన్ని కట్ చేసి షార్ట్ పెడతా. ద ఓన్లీ టైం కృష్ణమూర్తి లాఫ్ అట్లీస్ట్ ఇన్ ద వీడియో. ఐ డోంట్ నో అబౌట్ హిస్ పర్సనల్ లైఫ్. అందులో ఏంటంటే సో హౌ టు అండర్స్టాండ్ మై సెల్ఫ్ అని అడిగాడు. సార్, when you wake up in the morning, you just go to your bathroom and look yourself in the mirror. That's you. అని చెప్పి అని స్టార్ట్ అయింది. సారీ అని నవ్వుతున్నాడు. ఇంకా ఆగలేదు ఇక అని ఆయన సార్ అంటే నవ్వుతున్నాడు. ఇప్పుడు బాగా నవ్వేవాళ్ళు సద్గురు నవ్వుతాడు. జబర్దస్త్. ఐ లైక్ హిస్ లాఫ్టర్. మంచి జుబిలెన్స్ ఉంటుంది, పొట్టంతా ఉంటుంది. హలో తర్వాత మూజీ తెలుసా? మూజీ నవ్వు ఎంత బాగుంటుంది అసలు. ఇట్లా చిన్న చిరునవ్వు అంతే. అందరు నవ్వుతున్నా చిన్న చిరునవ్వు. ఓషోది గేమ్. ఇప్పుడు కమెడియన్ నవ్వడుగా, బ్రహ్మానందం నవ్వడు. ఓషో ఒక పర్పస్ మీద వచ్చాడు ఇక్కడికి.
మోజీ ఎమోజీ వచ్చింది. వచ్చింది రే మోజీ అంటే ఎమోజీ వచ్చింది. ఓషోకి జిడ్డుకి ఇష్టం మీకు ఎవరు? పోలిక ఉండదు, వదిలేదు. ఆ ప్రశ్నలే తప్పు. అంటే నువ్వు నిద్ర లేపు అడిగినా నేను ఎప్పుడు చెప్పిన జవాబు, ఎందుకంటే పోలిక లేదు. ఇతను ఎవరు అతను ఎవరు చెప్పమంటే చెప్తా, కానీ ఎవరు గొప్ప అని ఎట్లా చెప్తా? పొలారిటీ సేమ్ కాదు, ఎందుకంటే అనవసరంగా పోలీసులు నువ్వు నిలబెట్టిన వాళ్ళు. But you're big enough, you can, because you're not pursuing all intention. Laughing And did that joy come from somewhere? No. If the joy doesn't come from it is true. Sometimes you're pure. No, sometimes you're not even thinking of impure joy. That is freedom. ఆయన కూడా రమణ్ మహర్షి ఫోటో పెట్టుకున్నాను. రమణ్ మహర్షి ఫోటో పెట్టు. Okay. నువ్వు కొన్ని వీడియోస్ ఉంటాయి, అది నువ్వు ప్లాన్ చేసింది కాదు. అసలు అదేమంటారు, ఒక చక్కటి మాట చెప్పాడు. ఇంకోటి, ఒక్కసారి నువ్వు చైతన్య స్థితిలోకి ప్రవేశించిన తర్వాత నువ్వు ఎట్లా చెప్పినా అది సత్యానికి దగ్గర ఉంటుంది. అంటే అనుకోకుండా అట్లా చెప్పినా ఏమి లేదు, ప్రతి పదము ఎరుకలో. ఇప్పుడు ఎందుకు ఎడిటింగ్ చేయను, నేను కావాలని ఏం చెప్తలేను. ప్రస్తుతం నాకు మాట్లాడే ఒక స్థితి కొనసాగుతుంది, మాట్లాడుతున్నా. ఒక టైం వేస్తే మాట్లాడుకోవచ్చు. అంటే ప్రస్తుతం ఇట్లుంది, ఇది కొనసాగుతుంది. ఏం ప్లాన్ చేసింది కాదు. లేకపోతే ఇంతేవాడన్నా మాట్లాడతాడా? పోనీ ఇంత చేస్తూ ప్రమోట్ చేసుకోవడం లే, ఏం చేసుకో, ఇంత చేసిన తర్వాత దాన్ని ఇంకో ఎంత చేయాలి కదా. వర్కింగ్ టూ మచ్ మ్యాన్, అట్లా కూడా లేదు. భాడమే జాయ్, హూ కేర్స్. అతను ఏమన్నా అంటే మొత్తం తెచ్చినోడికి షాప్కి వెళ్ళి ఒక షాప్కి వెళ్ళి దిగన్నారు. ఏది ఒక జోక్ అండి. షాప్కి వెళ్ళి ఫస్ట్ టైం ఉన్నప్పుడు ఈ చైర్ అడిగాను, ఎవరికి వచ్చింది స్ట్రోక్ అది మార్కెట్ పెరాలసిస్ వాడతారు. సడ్లు విరిగిన వాడిని కూర్చోబెట్టేది. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, పెరాలసిస్ రాని వాడిని నేను ఒక్కనే వాడుతున్నది. అదే చెప్తున్నా. అంటే ఇది ఎవరికి వచ్చింది, ఎవరికి నాకు నేను వాడుతున్నా. అంటే ఇది జీవితానికి వాడతా అంటే నాకు జీవితం అర్థమైంది. ఒక వస్తువును ఒకే వాడాల్సిన అవసరం ఎలాగైనా వాడుకోవచ్చు అని చెప్పి అప్పటి నుంచి ఐ స్టార్టెడ్. ఇప్పుడు ఏంది, ఒక పూర్తి చైతన్యంలో తీసుకున్న డిసిషన్ ఇది. ఇది ఉందని తెలియనప్పుడు నేను ఒక విషయం చెప్తా, మీరు ఆశ్చర్య తెలియని, ఇది ఉందని నాకు తెలియని రోజుల్లో ఒక డ్రాయింగ్ బోర్డు గోడ కానిచ్చుకొని కూర్చుని ఉంది. అది చాలా హార్డ్ ఉంటుంది కదా. నా వెన్నుపూస దానికి టచ్ అయ్యి టచ్ అయ్యి టచ్ అయ్యి టచ్ అయ్యి టచ్ అయ్యి నా కింద అనుత్రికలో చిన్న తోక పెరిగింది. అంటే నిజంగా ఆ అనుత్రికకి ఒక ఎక్స్టెన్షన్ వచ్చింది. నాకు అనిపించింది వెన్నుపూసకి గట్టిది డైరెక్ట్ గా తగలకూడదు. ఆ రోజు దాన్ని బోర్డు బయట పడేసి నేను, ఇది అనుభవం కదా. ఇప్పుడు అంటే నన్ను అట్లా చూసి ఆశ్చర్యపెట్టు, నా దగ్గర ఫొటోస్ ఉంటే ఎప్పుడైనా చూపిస్తాను మీకు. మా ఫ్రెండ్ వెంకట్ గారిని చూస్తే ఆల్వేస్ దానికి ఇట్లా హాయిగా అనుకుని ఇట్లా ఎట్లా ఉందో అట్లా. ఇప్పుడు ఇది ఏంటంటే వెన్నుపూసకి ఇబ్బంది ఉండదు అట్లా. అంటే మనకి అనుభవం వల్ల కొన్ని తెలుస్తాయి. ఎక్కడ పోతానా, కూర్చో 1 minute కూర్చో ఎందు. సో ఆనందం అన్నది అప్రయత్న స్థితి.
ప్రయత్నం వల్ల వచ్చేది సంతోషం, ఆనందంగా ఇప్పుడు ఉండడం. మన కాన్వర్జేషన్ లో జరిగిందన్న ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ జస్ట్ ఒక సిచ్యువేషన్ వచ్చింది, దీని నవ్వు గురించి అంతే, నవ్వుకున్నాం అంతే. వచ్చింది అంతే. ఇది ఓన్లీ అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నా, ఆనందంగా ఉన్నవాడు ఇలాగే ఉంటాడని గ్యారెంటీ ఏం లేదు, ఎలా మళ్ళీ నిర్వచనం రాకు. ఒక్కటే, ఇది వస్తే నేను బాగుంటాను అన్నది పోతుంది, ఉన్నది బాగుంది అన్నది వస్తుంది. కానీ నిరంతరం కర్మ చేయడం వల్ల లేకపోతే ఏదో పనిలో ఉండడం వల్ల ప్రగతికి నువ్వు అగెనిస్ట్ ఉండవు. అంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే నాకు వేరేదొద్దు, నాకున్నది చాలు, ఇట్లే పడిచేస్తా అన్నది దాని చెట్టు ఎట్లా పెరుగుతుంది? అట్లా ఆనందం ఉన్నవాడు తన స్థితిలో నుంచి మెల్లగా గుబాలిస్తాడు. అట్లా వాడి స్థితి మర్చిపోడు, ఆనందమే ఉన్నాడు. వాడు అవసరమైతే 1000 కోట్ల ఎంపైర్ బిల్డ్ చేయొచ్చు, కానీ ఆనంద స్థితి పోకుండా చేస్తున్నాడు తప్ప దేనిలో తాకట్టు పెట్టి కాదు. ఇప్పుడు తనకి ఏది వచ్చినా రాకపోయినా ఉంటది కదా, ఇప్పుడు ఆ 1000 కోట్లు పోయినా అతను ఆనందంగానే ఉంటాడు. అందుకే కృష్ణమూర్తి అన్ని 1000 కోట్లు ఇచ్చేసినా తను ఆనందంగా ఉన్నాడు. ఈ నెవర్ ట్రైడ్. రజనీష్ దగ్గర ఉన్న రజనీష్పురము లేకపోతే అమెరికాలో అంత పెద్ద ల్యాండ్ గవర్నమెంట్ తీసేసుకున్నా రజనీష్ కేమ్ టు ఇండియా. అమ్మ ఒక 2 minutes అమ్మ. రమణ మహర్షి ఆశ్రమం రమణ మహర్షి కబ్జా చేసిండని అప్పుడున్న రమణ మహర్షి శిష్యుడు కేసేసిండు. ఆయన రమణ మహర్షి దగ్గరకు వచ్చి నీ బ్లెస్సింగ్ కావాలని దీని గురించి డివోషన్ కి పరాకాష్ట. విదేశం సినిమాలో కూడా చూసావు, కేసు వాదించడానికి పోతూ ఏ లాయర్కి అయితే అగ్రెస్ట్ వాదిస్తున్నాడో ఆ లాయర్ బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి పోతాడు. మీరే నా ఇన్స్పిరేషన్, మీరు బ్లెస్ చేయాలంటే ఓకే ఓకే అట్లా రమణ మహర్షి అన్నాడంట, సత్యమే జయతే. అంటే ఏది ఉందో అది తెలియాలి కదా, అలాగే కానీ సాక్షి ఉండడం. అప్పుడు రమణ మహర్షి గురించి ఎవరో చెప్పారు, ఆయన ఒక మామూలు సాదాసీదా మనిషి కానీ మహర్షి స్థితిలో ఉన్నాడు. అతను రాకుండా మీరే రావచ్చు కదా కోర్టు, అంటే ఇదేం పెద్ద ఊరు కాదు కదా. అంటే అప్పుడు కోర్టు వాళ్ళే వచ్చారు. వచ్చిన తర్వాత రమణ మహర్షి నేను రమణ మహర్షి గురించి నేను ఎట్లా పిట్ట కదా చెప్తా. అరే ఉందబ్బా, చదివితే తెలుస్తుంది. అదే రమణ మహర్షి అనే ప్రశ్నలు ఎంత బాగుంటాయి, రమణ మహర్షి ఇచ్చిన జవాబులు అద్భుతం ఉంటాయి. మీరు మహర్ష అంటే అట్లా పెట్టారు వాళ్ళు అనుకుంటున్నారు. ఆ తర్వాత కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమడిగారు, ఇక్కడున్న ఏరియాని మీరు కబ్జా చేశారట, ఏం తెలియదు. ఈ ఆశ్రమం మీ పేరుతో ఉంది, నా పేరని మీరు అనుకుంటున్నారు, అది నాదని నేను ఎప్పుడు చెప్పను. ఈ ఆశ్రమంలో కట్టక ముందు నేను ఇక్కడే ఉన్నాను, ఒకవేళ వెళ్ళిపోమంటే నేను వెళ్ళిపోతాను. ఇక్కడ నాదంటూ సొంతం ఏది లేదు. మరి వీళ్ళంతా శిష్యులా కాదు, మరి వీళ్ళంతా ఎందుకున్నారు అది వాళ్ళని అడిగాను. నాకు నేను ఎవరిని రమ్మని చెప్పను, ఎవరిని పొమ్మని చెప్పు. మీరు వచ్చారు పొమ్మని ఎందుకు చెప్తాను? గాలి వస్తుంది, ఎవరు రమ్మంటారు ఎవరు పొమ్మంటారు. మరి శిష్యులని వీళ్ళు అనుకుంటున్నారు, శిష్యుడు అనిపించుకోవాలంటే ఒక రూల్ ఉండాలి కదా. నేను ఎవరైనా దీక్షను ఇచ్చానా, లేకపోతే మంత్ర దీక్షను ఇచ్చానా, లేకపోతే ఇదేంటి మన రుద్రాక్షని ఇచ్చానా, లేకపోతే ఛాతీ కుమ్మించి ఒక మంత్రాన్ని వాళ్ళ చెవులో ఊదానా, లేకపోతే ఆశీర్వాదం ఇచ్చానా, ఏమీ చేయలేదు. నన్ను గురువు అనుకోవడం వాళ్ళ మూర్ఖత్వం అని చెప్పాడు ఆయన. అసలు ఆశ్చర్యం. జస్ట్ అసలు ఈ వ్యక్తికి ఏ సంబంధం లేదు, సంబంధం లేదు అసలు. అంటే సాక్షి నిజంగా సంబంధం లేదు కదా. నిజంగా నేను చాలాసార్లు చెప్పి, నిజంగా ఎవడన్నా వచ్చి తెగితే ఎందుకు, నీకేం కావాలి చెప్పు, నీకే నీకు తీసుకోపో, క్యాన్వాస్ లో అని చెప్తా నేను. అలాగని వీడియో కూడా చెప్పిన రావద్దని. ఇంకొక సందర్భంలో పేగు వ్యాధి వచ్చిందంట, ఎక్కడో చదివింది. వచ్చిన తర్వాత అందరూ వెళ్ళిపోతున్నారు మీరు వెళ్ళిపోయి నేను రానున్నాను. చాలా మంది రాత్రి దొంగతనాలు జరుగుతున్నాయి, ఏమైనా జరగని మీరు వెళ్ళిపోయింది, దొంగ ఎక్కడికైనా వస్తాడుగా. ఆ తర్వాత రమణ మహర్షి దీపం పెట్టుకోండి ఒక్కడే, ఎవరో ఒక్కడు కూడా అంతేవాసి ఎవరు లేరు. 1935-36 ప్రాంతాల్లో అటు దొంగలు వచ్చారు. దొంగ ఏం చేస్తాడు, ఎదుటి వ్యక్తి ప్రతిఘటిస్తాడని ప్రతిఘటిస్తాడని చెప్పి వస్తారు కదా. అప్పుడు రమణ మహర్షి చెప్పింది ఏంటంటే, నీ ప్రతిఘటన అనవసరం, ఈ ఒక్క దీపం నుంచి పట్టుకెళ్ళండి అన్నారు. అంటే ఏదంటే తీసుకెళ్ళండి నేను ఆపితే కదా మీరు నాతో కొట్లాడని. చదువుకుంటున్నాను, దీపం ఆర్పకండి. అప్పుడు దొంగలు ఎదురు వచ్చి కూర్చున్నాడంట, ఎవరు సార్ మీరని. అది నువ్వు అడుక్కో, నువ్వు ఫస్ట్ మన స్టార్ట్ అయ్యి. సో
నేనెవరో నాకు తెలుసు, నువ్వెవరు? నాదేంటో నాకు తెలుసు, అందుకే తీసుకుపోమన్నా. నాదంటే ఏమీ లేదు, ప్రస్తుతం దీపం అవసరం. నీవెవరు అసలు? పక్కనున్న దొంగ ఎవడో చెప్పాడంటే ఈయనతో ఎక్కువసేపు ఉంటే మెంటల్ అవుతుంది, పోదంపా అంటే మనం పని చేయడం మర్చిపోతాం. ఈయన గురించి నేను తెలుసుకున్నాను, తీసుకుపోయాను. ఇలాంటి ఎన్నో కథలు ఉన్న ప్రచారంలో ఇలాంటివి జరుగుతాయి. యాక్చువల్గా ఎప్పుడైతే నీకు వచ్చిపోయే వాటి మీద లేదు, బట్ యు ఆర్ జస్ట్ ఫోకస్ దాని వర్క్ అని తెలిసినప్పుడు మీకు సహజమైన సాత్వికమైన ఒక బలం ఉంటుంది లోపల, మీ దగ్గర ఏముండవు. ఇప్పుడు సార్ మీకు జనరల్ గా ఇప్పుడు రమణ మహర్షి ఒక రోల్ వల్ల ఒక స్థితిలో ఉన్నాయి. ఇప్పుడు జనరేషన్ లో అదే స్థితిలో అనుభవిస్తున్న వ్యక్తులు మీకు గమనిస్తూ ఉన్నారు. నేను చాలా మంది కలిశాను కానీ ఉన్నారు కానీ ఈ ప్రపంచం అనేది వదిలిపెట్టడం అంత ఆశమాషి కాదు. ఇప్పుడు నన్ను కలిసే వాళ్ళు చాలా మంది అద్భుతమైన స్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆ ప్రాపంచిక బంధాలు అనేది ఒక చివరి మజిలి, వాళ్ళకి అంత అర్థమైంది. ఇప్పుడు చాలా మందికి ఒక భయం ఏముంది, నేను చెప్పేది కనుక వింటే నిష్క్రియాపరత్వం వస్తుంది, ఏం చేయకుండా పోతారు. అంటే అన్నానికి లేదు, నన్ను చూసి తెలుస్తుంది, ఏమైనా చేయొచ్చు. ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటించాలి. నువ్వు ఉద్యమం కాదు, ఉద్యమం చేయి. భారత అయితే భారత పోషించు, తండ్రి అయితే నీకు విషయం అర్థమైతే పారిపోవడం లేదు. రెండోది సత్యాన్ని హుందాగా చెప్తా, నా పరిస్థితి ఇంతేరా బాబు, మనందరం కలిసి నీకు ఒక ఎక్స్టర్నల్ పాజిటివిటీ ఉంటుంది, అది జరుగుతుంది. అది నువ్వు ప్రిటెండ్ చేసి నువ్వు పాజిటివ్ ఉంటావు, నువ్వు ప్రిటెండ్ చేసి ఫ్రెండ్ ఎట్లుంటావు, లోపల ఒకటి అనుకుంటే ఎట్లుంటావు. ఇంపాసిబుల్. అది ఎవరి మీద ఏ అభిప్రాయం లేకుండా అందరితో కలిసి పనిచేస్తాడు. అందుకే ఫస్ట్ లో కూడా అన్న చెప్పారు కదా, ప్రకృతిలో ఉంటూ ప్రపంచంలో జీవించమని. అవును, అంటే మనం ఈరోజు పొద్దున ఒక చిన్న టాక్ జరిగింది. ఇంకోటి కొద్దిగా ప్రౌడ్ గా ఫీల్ అయ్యేది కూడా, మా ఫ్రెండ్స్ వీళ్ళంతా ప్రపంచంలో ఉంటారు కదా, ఇది ఉంటాయి, ఇది చెప్పినా వాళ్ళు పిచ్చోడే అంటారు నన్ను. జనరల్ ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా డైరెక్ట్ గా అంటారు అటాచ్మెంట్. మేము ఆ రమణ మహర్షిని చూడలేకపోయాం, ఆ స్టేజ్ లో అయిపోయాడు. మేము ఈ స్థితిలో మిమ్మల్ని చూసుకుంటూ మేము గర్వంగా అరే అది కూడా అసలు అందరూ అవసరం. అది మళ్ళీ ఈ చెప్తూనే వద్దు, నేను అవసరం లేదు. ఎందుకు అంటే ఒక ఎగ్జిస్టెన్స్ లో మేము అర్థం చేసుకోగలిగాం, దాన్ని అవసరం లేదు. అర్థం చేసుకోవడం కాదు, నువ్వు అట్లా ఉండి నీ ధర్మాన్ని పాటించు. ఇప్పుడు నా సందర్భంలో నుంచి నాకు ధర్మం పుడుతుంది, నా వ్యక్తిగత ధర్మాలు నాకు రియలైజ్ అయినా నేను, కానీ నా కుటుంబ ధర్మాలు రియలైజ్ అవుతుంది. నా బిడ్డ వచ్చిన తర్వాత నా ధర్మంలో కొంత పరివర్తన వచ్చింది, నాకు భార్య వచ్చిన తర్వాత నా ధర్మంలో కొంత పరివర్తన వచ్చింది. అది దాన్ని యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్తున్నాను నేను. రెండోది, ఎవ్వడు కుటుంబం కోసం 100 గంటలేం పనిచేయడు. మాట గంట సేపు పనిచేస్తే కూర ఎప్పుడు 5 నిమిషాల పని హెల్దీగా చేయొచ్చు. ఆ పని చేయనంటే చేయదని చెప్పు, బట్ చేసేటప్పుడు మాత్రం మనస్ఫూర్తిగా చేయాలి. ధర్మం అంటే అది, ధర్మం అంటే కంప్లీట్ యాక్సెప్టెన్స్ లో జరిగే కార్యక్రమం. అది ఒకటి చెప్తే వచ్చేది కాదు. ఫ్యామిలీ చేసేది కూడా నిష్కామకర్మే కదా, అసలు నిష్కామకర్మ. ఇంకా ఫ్యామిలీ మీద ఏది చేసినా నిష్కామకర్మ. అది సరే మొత్తం సాధ్యం కాదు, చేసినప్పుడన్నా చెయ్యి. ఇప్పుడు నిష్కామకర్మ ఎక్కడెక్కడ చేయొచ్చు అని రీసెంట్ గా ఒక ఫ్రెండ్ అడిగితే అంటున్నాడు, నిష్కామకర్మ ఇల్లంతా ఊడు, నిష్కామకర్మ భార్య బట్టలు ఎక్కడో పడిస్తే మడత పెట్టి నిష్కామకర్మ చేయి, రాత్రి పడి తను వంట చేసి పడుకున్నప్పుడు కాళ్ళు ఒత్తుకో, కాళ్ళు కూడా ఒత్తొచ్చు. అది ఎక్కడ ఉంటావు?